నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి సంఘటనలు కానివ్వండి, మర్డర్లు, మానభంగాలు, ఈ మాదక ద్రవ్యాలు అంటే ముఖ్యంగా డ్రగ్స్, సో వీటందరికి కూడా అందరూ బానిస అయిపోతున్నారు. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే జరుగుతున్నటువంటి సంఘటనలు కానీ, ఈ డ్రగ్స్ కానీ, ఇవన్నీ అంటే దృష్టిలో పెట్టుకొని నిజంగా ఒక అవేర్నెస్ తీసుకురావడానికి, సొసైటీలో ఒక మార్పు తీసుకురావడానికి ఒక మంచి ప్రయత్నం చేసినటువంటి ఒక సినిమా. సో అదే రావణ రాజ్యం. ప్రస్తుతం ఆ టీం అంతా మన స్టూడియోలో ఉన్నారు. మరి ఆ సినిమా విశేషాలు ఏంటి, సో ఈ కాన్సెప్ట్ ఎలా తీసుకున్నారు, మళ్ళీ వీళ్ళ ప్రయాణం ఎలా జరిగింది, ఈ విశేషాలన్నీ ఒక్కసారి ఆ టీంని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మన స్టూడియోలో డైరెక్టర్తో పాటు ఆ సినిమాలో నటించిన నటీనటులందరూ కూడా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే నర్సి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సో డైరెక్టర్ గారు, సో రావణ రాజ్యం లో రావణ రాజ్యంలో ఏం జరిగింది? ఈ రావణ రాజ్యంలో అంటే ట్రైలరు, టీజర్ చూసినప్పుడైతే నిజంగా చాలా బాగుంది. నిజంగా సొసైటీలో ఒక మార్పు తీసుకురావడానికి ఒక మంచి ప్రయత్నం చేశారు అనుకుంటున్నాను అయితే. సో ఈ కాన్సెప్ట్ అసలు ముందుగా ఎలా వచ్చింది, అంటే ఎలా తీసుకున్నారు మీరు? సార్ యాక్చువల్లీ ఏంటంటే, సార్ నా టీవీ ప్రేక్షకులు అందరికీ నమస్తే. నేను ఒరిజినల్ కేబుల్ టీవీ ఆపరేటర్ అండి. కేబుల్ టీవీ ఆపరేటర్, ఇప్పుడు డైరెక్టర్ అయ్యారు. ఆపరేటర్ నేను. అగ్గో, ఇదేందండి విచిత్రంగా ఉంది. అయితే సార్ నాకు ఒక 30 years నేను ఫీల్డ్లో ఉన్నాను. అంటే నేను ప్రతి గడప గడప నేను అబ్జర్వేషన్, అంటే నేను వెళ్ళాలి, నా బిజినెస్ అది. ఇక్కడ అంటే డ్రగ్స్ తో సహా ఇక వేరే అలవాటు ఉంటాయండి. అంటే మామూలుగా మందు కానీ ఇవన్నీ అలవాటు ఉన్నప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అని నేను బాగా కాన్సెప్ట్. అంటే నేను మనం చెప్తే వినండి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయినట్టు ఇక కథమే, వాళ్ళని మనం ఏం చేయలేము. మందలించలేము వాళ్ళని. దాన్ని అవేర్నెస్ తీసుకురావాలంటే మన 2 రాష్ట్ర గవర్నమెంట్, మా ప్రభుత్వం కూడా చాలా ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు ఏమంటారండి, 2 నిమిషాలు చాలా అంటారు. ఏదైనా సినిమా పెద్ద పెద్ద స్టార్లు, అల్లు అర్జున్ గారు కానీ ఉన్నారు కదా పెద్ద పెద్ద స్టార్లు, వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తారు 2 నిమిషాలు మీ సినిమాలో చేయండి అని చేస్తారు. నేనేమనుకుంటా అంటే 2 నిమిషాలు కాదు, 2 గంటలు నిడివితో ఒక సినిమా తీయాలని ఒక కాన్సెప్ట్ నాకు మైండ్లోకి వచ్చిందండి. వచ్చింది తడువు నేను చాలామంది చూసినా కాబట్టి ఖచ్చితంగా అదే ఒక కాన్సెప్ట్తో సినిమా తీస్తే ఎలా ఉంటుంది, దీనికి అంటే కారాగారం ఎలా ఎంచుకోవాలి అని నాకు ఇంట్రెస్ట్తో కొంతమంది కలిసిన ఆ టీము నాకు మంచి సహకరించారు. అవుట్పుట్ నేను అనుకున్నా కన్నా బాగా వచ్చింది అవుట్పుట్. ఓకే, సో కేబుల్ టీవీ ఆపరేటర్గా ఉన్న మీరు దర్శకుడు అవ్వాలని ఎందుకు అనుకున్నారు? సార్ నా ఫీల్డ్ సార్, నేను జనాల గురించి ఏంటంటే సినిమాలు, సీరియల్స్, క్రైమ్, వార్తలు, న్యూస్, నా వరకే అది. జనాలు చూసేది నేను చూసేది జనం. ఆ అవేర్నెస్ నాకు తెలుసు. అంటే జనాలు దేని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, సినిమాలు చూస్తున్నారా ఎక్కువ ఇంట్రెస్ట్, సీరియల్సా, న్యూసా, వాళ్ళకి ఏం కావాలని నాకు అవగాహన ఉంది. దాన్ని నేను ఏం చేయనంటే, నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ నాకు సోర్సెస్ తక్కువ ఉండే, కొన్ని అవకాశాలు మనకు రాలేదు, తీసుకున్నాం. అవకాశాలు వస్తాయని నేను అనుకోనండి. ఇక్కడ అవకాశాలు ఎప్పుడు రావండి. మనం ముందు పోతే 2 అడుగులు మన దగ్గరకు వస్తాయి, మన 3 అడుగులు వస్తే 4 అడుగులు ముందుకు వస్తుంది తప్ప మన దగ్గరికి ఏమి రావు అన్న అనుభవం ప్రకారం చెప్తాను. ఫస్ట్ నేను వేసే అడుగు నాకు ఒక దిశానిర్దేశంగా నాకు అనిపిస్తేనే నేను వేరే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ చేయాలని నాకు వివేక్ రాము ఇష్టపరిచాను, నాకు అప్రోచ్ అయినా మధు గారు. అంటే నాకు చేతులు వాదరు అన్నమాట. అతను అంటే డైరెక్ట్ కాలేదు, మధు వల్ల అప్రోచ్ అయినా. నా వివేకరామ్ అంత ఈజీ మా టైం వల్లే. అంటే అతని ఫీల్డ్ డిఫరెంట్ ఫీల్డ్ అండి. అంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, బట్ అంటే డిఫరెంట్ ఫీల్డ్, అందులో పోతే మనం ఇబ్బంది అవుతా అని కొద్దిగా ఆలోచుకుంటే సరే తర్వాత నాకు ఇచ్చిండు. దానికి అతనే ఈయన రావడానికి కారణం మధు గారే. ఈ టీం ఎంచుకున్నాక నెక్స్ట్ టీం ఏంటి, బలమైన ఒక క్యారెక్టర్ కావాలని చెప్పి కాలకే ప్రభాకర్ గారిని ఎంచుకున్నాం. కాలకే ప్రభాకర్తో సహా సుమన్, ఈ వీళ్ళ కారాగారంలో అంటే ఆ ఇద్దరు మెయిన్ పిల్లర్స్ అంటే 4 పిల్లర్లు. దీంతో పాటు నాకు ఫీమేల్ యాక్టర్స్ చాలా మంచిగా మాకు సపోర్ట్ చేశారండి. జబర్దస్త్ టీం కూడా, వాళ్ళకైతే నిజంగా మాకు మంచి సపోర్ట్ చేశారు. నా షూటింగ్ వచ్చి జస్ట్ 62 days అండి. షూటింగ్ వచ్చి 62 రోజులు కంప్లీట్ సినిమా. మా 2 గంటల 18 నిమిషాలు మన్నిడివి, 4 పాటలు, అందులో ఐటమ్ సాంగ్,
ఒకటి Sentiment song. మోటివేషన్ సాంగ్, ఒకటి సెంటిమెంట్ సాంగ్, ఒకటి డ్యూట్ సాంగ్. డిఫరెంట్ ఫైట్స్ కూడా రియాలిటీ ఫైట్స్. ఓకే. ఎక్కడ కాంప్రమైజ్ కాలే. ఒరిజినల్ చెప్పంటే మేమంతా కొత్తలే. అంటే సుమన్, కాలకే ప్రభాకర్, జ్యోతి గారు అని అంటే వేరే వాళ్ళు ఉన్నారు నాకు లేడీ ఆర్టిస్టులు, వాళ్ళు పాతలే కానీ మేము కొత్తలు. కానీ ఎక్కడ మేము అడ్జస్ట్ అవ్వకుండా. ఒక సినిమా చేయాలంటే అది చాలా పెద్ద బడ్జెట్, డబ్బుతో కూడుకున్నది. సో ఇదంతా ఎట్లా సాధ్యమైన? మనసుంటే మార్గం ఉంటుంది నరేష్ గారు. నేనైతే దాన్ని నమ్ముకుంటా. డబ్బులు అనేది నా విషయం సెకండరీ. మనసు అంటే నేను నిజంగా తీయాలి అని నేను అన్నప్పుడు నా మాట మీద నమ్మకం ఉండాలి, పక్క ఉండాలి, నన్ను నమ్మాలి వాళ్ళు. వీళ్ళని నమ్మితే ఇంకా నమ్ముకుంటారు ఉంటారు. ఒరిజినల్గా ఏంటంటే 3 అమ్మాయిలు సినిమా ప్రొడ్యూసర్స్ అండి. వాళ్ళు మనని అంటే 110% మమ్మల్ని నమ్మారు వాళ్ళు. వాళ్ళు నమ్మినందుకు 100% కన్నా మేము కూడా ఎక్కువ వాళ్ళకు తక్కువ ఖర్చు అండి. యాక్చువల్లీ చెప్పండి, మా సినిమా ఖర్చు వేరే పెద్దవాళ్ళు తీస్తే ఒక 10 కోట్లు అవుతుంది మా సినిమా ఖర్చు. జస్ట్ మేము 1 కోటి అంటే నేను చెప్పాను, ఇంకా 1 కోటి మీద అట్లా అయినా తప్పే ఎక్కువ ఖర్చు పెట్టినలే. మాకు చాలామంది ఆర్టిస్ట్ సహకరించారు, ఎందుకంటే కొత్తగా కాబట్టి సహకరించారు. నాకు ఆ టైమింగ్ కూడా వాళ్ళు చూసుకోలేదు. మేము ఏది పెట్టినామో వాళ్ళు ఏం తిన్నారో ఆ ట్రాన్స్పోర్ట్ కూడా పాపం వాళ్ళకు అందరికీ మీ ఛానల్ పరంగా వాళ్ళకి మరీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నన్ను ఇబ్బంది పెట్టలే ఎక్కడ కూడా, వాళ్ళు బాగా సపోర్ట్ ఇచ్చారండి.